So yesterday we started the chapter 10. నిన్నటి దినాన 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. And we found that 10th chapter is also the second informational chapter. ప్రకటన గ్రంథంలో ఉన్న సమాచారం ఇచ్చు అధ్యాయాలలో ఇది రెండవ అధ్యాయంగా మనం చూస్తున్నాం. And we were getting a lot of information about the tribulation events in this chapter. శ్రమల కాలంలో జరిగే విషయాలను గురించిన సమాచారము ఈ అధ్యాయం అంతా మనం చూస్తా ఉన్నాం. So today let us turn our Bibles to Revelation chapter 10 verse 5 onwards. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి మనము నిన్న నేర్చుకున్న విషయాలను మనం కంటిన్యూ చేద్దాం. So verse 5 to 7. 5 నుంచి 7 వరకు. Then the angel I had seen standing on the sea and on the land raised his right hand to heaven, and he swore by him who lives forever and ever, who created the heavens and all that is in them, the earth and all that is in it, and the sea and all that is in it, and said, there will be no more delay. But in the days when the seventh angel is about to sound his trumpet, the mystery of God will be accomplished, just as he announced to his servants the prophets. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. So here in verse 5 it says, on the land raised his right hand to heaven. సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి. So usually whenever you raise the hand, that denotes that we are taking an oath by raising our hand. మనం ఎప్పుడైతే చేయి పైకెత్తినామంటే మనం దేవుని సన్నిధిలో ఒక వాగ్దానం చేస్తున్నాము లేదా ఒక ప్రమాణం చేస్తున్నామని అర్థం. Daniel chapter 12 verse 7. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో it says, and I heard the man clothed in linen who was upon the waters of the river, when he held up his right hand and his left hand unto heaven, and swore by him that liveth forever, that it shall be for a times and half, and when he shall have accomplished scattering the power of the holy people, all these things shall be finished. దానియేలు 12:7 నారబట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటలను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు కెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను. The hand was raised towards heaven, understanding that the God dwells in heaven. చేతులు ఆకాశము వైపు ఎత్తుతున్నారు అనంటే మన దేవుడు ఆకాశము లో ఆసీనుడై ఉన్నాడు, అక్కడ నివసిస్తున్నాడు అని అర్థం. So here angel was taking the oath before the God's presence. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఈ దూత ఒట్టు పెట్టుకుంటున్నట్టుగా చూస్తున్నాం. And it says when he taken the oath, and also it says there is no more delay. Verse 6. 6వ వచనంలో ఇక ఆలస్యం ఉండదు గాని. Actually this initiates the last place of the day of the Lord. అయితే ప్రభువు మహాదినంలో ఇవి చివరి దినాల్లో జరిగే సంఘటనలు. And the prayer of the saints will be answered. పరిశుద్ధుల ప్రార్థనలు వాళ్ళు చేసిన ప్రార్థనలకు ఇక్కడ జవాబులు దొరుకుతా ఉన్నాయి. And he said there will be no more delays. అయితే వాళ్ళ ప్రార్థనలకు జవాబు దొరకడానికి ఇంకా
ఆలస్యం లేదు. And here all the prophets had to be fulfilled. ఇక్కడ ప్రవచింపబడిన అన్ని ప్రవచనాలు నెరవేర్పును మనం చూస్తున్నాం. But here we can see it is not mentioned the time end. కానీ ఈ సంఘటనలు అంతంలో ఏ సమయంలో జరుగుతాయి అని వాటిని గురించి కరెక్ట్ గా టైం చెప్పబడలేదు. So there is not mentioned the time is end, but it's mentioned that all the prophets had to be fulfilled. దేవుని ప్రవచనాలన్నీ ఇక్కడ నెరవేర్పబడతాయి అని తెలుపబడింది కానీ అంతము ఒక సమయము ఇక్కడ తెలుపబడలేదు. And God is not bound to time as we understand. మనకు తెలిసిన విధానముగా మన దేవుని సమయాన్ని మనము లెక్క పెట్టలేము. But God is given time allotted to understand Him. కానీ దేవుడు మనకు ఆయనను అర్థం చేసుకోవాలన్నందుకు కావాల్సినంత సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. And verse 7 it says when the sound is trumpet, the mystery of God will be accomplished. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. So that means something, the truth that God has concealed. దేవుని మర్మము అంటే కొన్ని విషయాలు దేవుడు భద్రపరిచి ఉన్నాడు, బయలుపరచలేదు. And He has been going to reveal through the Lord Jesus Christ. అయితే ఏవైతే విషయాలు మనకి ఇంకా తెలియకుండా దాచబడినాయో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అవి మనకు బయలుపరచబడతాయి. So here the mystery is the final consummation of all things. ఇక్కడ ఈ మర్మము అనంటే సమస్త విషయాలకు చివర్లో అంత్యకాలంలో తుది తీర్పులో జరిగే విషయాలను గురించి చెప్తా ఉన్నాడు. And as God going to destroy the sinners and He is going to establish His righteous kingdom on this earth. దేవుడు ఈ భూమి మీద చెడుతనము చేయు వారిని సమస్తము నిర్మూలించి ఆయన నీతి రాజ్యాన్ని స్థాపింపనై ఉన్నాడు. So by saying that the mystery of God will be accomplished, అయితే దేవుని ఈ నిర్ణయము ఈ మర్మము స్థాపింపబడుతుంది అని అంటే John was pointing here that God is going to remove all the evil and He is going to establish His kingdom on this earth. దేవుని మర్మము సమాప్తమగును అని అంటే దేవుడు భూమి మీద ఉన్న సమస్త దుర్మార్గత చెడుగును అంతా తీసివేసి ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. And we can see the final exaltation of our Lord and Savior Jesus Christ. ఆ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అన్ని విషయాలలో హెచ్చింపబడిన వాడుగా పైవాడుగా మనం ఉన్నట్టు చూస్తాం. So this mystery is not fully revealed. ఈ మర్మము దేవుని మర్మము మనకు మొత్తం బయలుపరచబడలేదు as declared in the God's word or prophetic words, but we can say it is going to be fulfilled very soon. అయితే మనకు బయలుపరచబడనప్పటికీ ఆ సమయంలో ఆ విషయాలన్నీ జరుగుతుండగా మనం చూస్తాం. Let us read Amos chapter 3 verse 7. ఆమోసు 3:7లో చూస్తే surely the Lord God will do nothing unless He revealeth His secret unto His servants the prophets. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. So whatever the gods declared the God's promise, He is going to fulfill. అయితే దేవుడు ఆయన ప్రవచన వాక్యం ద్వారా నెరవేర్చిన విషయాలన్నీ తూచా తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. Again I want to inform you that until the last day of the tribulation period, seventh trumpet will not be blasted. ఈ 7వ బూర మహాశ్రమల కాలంలో చివరి దినము వరకు ఊదబడదు. చివరి దినముననే ఈ 7వ బూర ఊదబడుతుంది. Seventh trumpet will blow only on the last day of the tribulation. శ్రమల కాలంలో చివరి దినము అంటే మహాశ్రమల కాలంలో కూడా చివరి దినము వరకు ఈ బూద ఊదబడదు. This seventh trumpet will announce or bring the fear to the God's enemies. దేవుని శత్రువులకు ఆయనకు ఎదురు తిరిగిన వారికి ఈ చివరి బూర ఊదబడినప్పుడు చాలా భయము వణుకును పుట్టిస్తది. But for the God's people it's the joy and the peace.
అదే దేవుని బిడ్డలకైతే ఇది ఎంతో ఆనందము, ఉత్సవము, సంతోష గానాలతో ఉండాల్సిన దినం. And it's going to bring a great hope for us. దాని ద్వారా మనకు చాలా గొప్ప నిరీక్షణ మనకు ఇవ్వబడి ఉంది. So how long we have been waiting for the Christ return that is going to fulfill? ఎందుకంటే మనము యేసు ప్రభు రెండవ రాకడ కొరకు ఆ రాజ్యం స్థాపించడానికి ఆయన వచ్చే ఆ రాకడ ఆ దినమున నెరవేరుతది. And we are all believers praying for the Lord for his justice to carry out on this earth to fulfill his plan. ఆయన భూమి మీద ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలా, భూమి మీద ఆయన నీతి న్యాయములు స్థాపింపబడాలని మనం ఎదురు చూస్తున్నాం కదా. And we all want Christ to come because the triumph of his kingdom not only comes to make it bad things vanish, but it also makes good things for us. దేవుడు ఆయన ఈ భూమి మీద వచ్చి ఆయన రాజ్యంను స్థాపిస్తాడు అంటే ఆయన చెడుగును నాశనం చేస్తాడు, అంతేకాకుండా మంచిని, న్యాయమును, నీతి గల రాజ్యమును ఆయన స్థాపిస్తాడు. So when he comes, our life will not have any struggles. అప్పుడు మన జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు, కష్టాలు ఉండవు. So tonight what I want to appeal for everyone is to pray expectantly the fulfillment of God's plan in our life. మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలని మనము ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఈ విషయం కొరకు మొరపెట్టాల్సింది. So as he announced, he will reveal the mysteries and there is no more delay to fulfill that. అంటే చివరి దినాలలో Heaven spoke to me once more. Go, take the scroll that lies open in the hand of the angel who is standing on the sea and on the land. So I went to the angel and asked him to give me the little scroll. He said to me, take it and eat it. It will turn your stomach sour, but in your mouth it will be as sweet as honey. I took the little scroll from the angel's hand and ate it. It tasted as sweet as honey in my mouth, but when I had eaten it, my stomach turned sour. Then I was told, you must prophesy again about many peoples, nations, languages and kings. 8వ వచనం నుండి 11 వరకు. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. So this act has graphically illustrated how when you take the God's word. అయితే మనము దేవుని వాక్యాన్ని ఏ విధంగా తీసుకొని మనము గ్రహించాలి అన్నదాన్ని ఇక్కడ ఒక ఒక గ్రాఫికల్ ఇల్లుస్ట్రేషన్ లాగా సూచనప్రాయంగా ఇవ్వబడింది. So here this reaction demonstrates what every believer properly responds to the God's word. దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి, అంగీకరించాలి, వాక్యానికి ఏ విధంగా ప్రతిస్పందించాలి అన్నది ఇక్కడ మనకు బయలుపరచబడింది. So we should be in sweet anticipation of the God's judgment. దేవుని తీర్పుల కొరకు మనము ఎంతో ఎదురు చూచే వారంగా ఉండాలి. Because we are going to have a victory over everything and we are victorious. మనము విజయదళముగా జయశాలులుగా వస్తాము, అందుకే మనము అన్ని విషయాలలో మనము విజయం పొందే వారంగా ఉంటాం. And at the same time we feel very sorrow or bitter by looking at the God's wrath on this earth.
కానీ దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు చూసి మనకు ఎంతో బాధ కూడా కలుగుతుంది. Ezekiel chapter 3 verse 1. ఎజెకేలు 3:1లో చూస్తే It says, moreover he said unto me, Son of man, eat what thou findest, eat this scroll, and go speak unto the house of Israel. ఎజెకేలు 3:1 మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. So prophet Ezekiel also had a vision in which he was told to eat the scroll. హెజ్కేలుకు కలిగిన దర్శనంలో కూడా ఆయన ఆ గ్రంథమును భక్షించాలి అని ఆయనకు ఆజ్ఞాపింపబడింది. So that scroll filled with the judgment against the nation of Israel. అందులో ఆ గ్రంథమందు ఇశ్రాయేలీయులకు దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడని ఆ తీర్పుల విషయమై రాయబడి ఉంది. So here in verse 9 it says, he said to me, take it and eat it, it will turn your stomach sore. ఆ చిన్న పుస్తకము తీసుకొనమని ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దీన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పెను. If you truly digest about the God's seal and trumpets and the bold judgment what is mentioned in the word of God, that will become very sore. అయితే దేవుని వాక్యంలో రాయబడిన ఆ ముద్రల నుంచి వచ్చే తీర్పు, మరి బూరల నుంచి వచ్చే తీర్పు, మరియు ఆ సువర్ణ అదేంటి బౌల్ జడ్జ్మెంట్, అవన్నీ మనము విని గ్రహిస్తూ ఉన్నప్పుడు మనకు అది ఎంతో అయిష్టంగా చేదుగా అనుభవాలు మిగులుస్తా ఉంది. In the stomach, it says, the word of God says, in your stomach it is sore. అది నీ కడుపులో ఇబ్బందిగా చేదవుతుంది అని చెప్తా ఉన్నాడు. So in stomach means once you digest everything, when it goes inside the stomach, that you will feel like a sore. నీ కడుపునకు చేదగును అనంటే అది నోట్లో నుంచి వెళ్ళి కడుపులో జీర్ణం అవుతున్నప్పుడు అది ఆయనకి మంచిగా అనిపించదు, చేదవుతున్నట్టుగా ఉంటది. But in your mouth it will be as sweet as honey. కానీ అది నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పెను. But still the God's final victory and vindications are sweet. అయితే దేవుని తీర్పులు ఆయన చేసే విధానాలు మనకెంతో మధురంగా ఉంటాయి. And the taste was sweet in his mouth as a honey. ఆయన నోటికి అది తేనె వలె మధురంగా ఉంది అని చెప్తున్నాడు. And God asked John to eat it. అయితే దేవుడు యోహానుని నువ్వు ఆ చిన్న గ్రంథాన్ని పుస్తకాన్ని తినాలని ఆజ్ఞాపిస్తున్నాడు. So that means every believer has to eat the word of God. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి క్రైస్తవుడైన వాడు దేవుని వాక్యమును భుజించాలి, దేవుని వాక్యమును గైకొనాలి. So God's word is sweet in your mouth. You should eat your God's word every day. నువ్వు వాక్యము తింటున్నప్పుడు అది నీ నోటికి మధురముగా ఉండును. Because the word of God brings the encouragement. ఎందుకంటే వాక్యము మనకు ధైర్యపరుస్తుంది. But when it goes inside in your stomach, when you digest the word of God, you will understand the judgment of God. That time you will feel sore because of the unbeliever situation. అయితే నువ్వు ఆ వాక్యంను నువ్వు వింటూ అర్థం చేసుకుంటూ దాన్ని గైకొని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నీకు అర్థమైతుంది దేవుని ఉగ్రత, దేవుని విధానము ఎట్లుందన్నది విన్న తర్వాత అర్థమైన తర్వాత కష్టం అనిపిస్తుంది. So here we can see another little scroll. అప్పుడు ఈ చిన్న పుస్తకము అని ఉంది. Verse 9. ఈ చిన్న పుస్తకము. Yeah. So here, what is that little scroll? అయితే ఈ చిన్న పుస్తకం ఏంది? Jeremiah chapter 15 verse 16. జెరమయా 15:16లో ఉంది. ఆ చిన్న పుస్తకం అంటే ఏంటని? Thy word were found, and I ate them, and thy word was unto me the joy and rejoice of my heart, for I am called by thy name, O Lord God of hosts.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. So what is more than the word of God is important taste for us. Word of God is more than anything else. మనకు ఈ జీవితంలో దేని నుంచి కలిగిన సంతోషం కంటే కూడా దేవుని వాక్యం నుండి వచ్చే ఆనందము చాలా గొప్పదిగా ఉండాలి. So here the word of God is emphasizing that we believers need to eat the word of God frequently. అయితే మనం తరచుగా దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని చదవాలా అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. But as per the statistics, only 85% Christians never read the word of God. అయితే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారముగా 100కి 85% మంది క్రైస్తవులు అసలు వాక్యం చదవరంట. So that means how many percent Christians are reading the word of God? I'm not talking about the studying, only reading. నేను చదివే విషయమే చెప్తున్నా. అంటే 85% చదువుతలేరంటే 15% చదువుతున్నారు. So in these last days, it is very important for everyone to read and study the word of God. వాక్యము చదవాల్సిన అవసరం చాలా ఉంది. అంతేకాకుండా వాక్యంను ధ్యానించాలి. And there is a call for John to warn men about the bitter judgment. దేవుడు అప్పుడు ఆ మనుషులకు ఈ తీర్పుల గురించి, ఈ చేదైన అనుభవాలు, దేవుడు తీసుకురానున్న ఉగ్రతను గురించి ప్రకటించమని చెప్తా ఉన్నాడు. So in verse 11 it says, you must prophesy again about many peoples, nations, languages, kings, what is going to happen when the seventh trumpets and 7 bowls judgment comes. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనులను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పెను. This completes chapter 10. దీంతో 10వ అధ్యాయం ముగిస్తుంది. So chapter 11 verse 1 and 2. 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. I was given a reed like a measuring rod and was told, go and measure the temple of God and the altar and count the worshippers there, but exclude the outer court. Do not measure it, because it has been given to the Gentiles. They will trample on the holy city for 42 months. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయం బలిపీఠంను కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణంను కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. We can remember Ezekiel chapter 40 verse 3 and 5. ఎజెకేలు 43-5 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. And he brought me thither, and behold, there was a man whose appearance was like the appearance of brass, with a line of a flax in his hand and a measuring reed, and he stood in gaze. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరియుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారంలో ఆయన నిలువబడి ఉండెను. So this measuring rod is like a bamboo like cane plant that will grow in the Jordan Valley. ఈ యోర్దాను నది ఆ ప్రాంతంలో అక్కడ పెరిగే ఒక బంబు లాంటి చెట్టు నుంచి ఈ కొలకర్రను తయారు చేస్తారు. And because of its light weight and rigidity, it was commonly used as a measuring rod. ఇది వెయిట్ వజన్ తక్కువ ఉంటది కాబట్టి దాన్ని మంచిగా యూజ్ చేయొచ్చు అని చెప్పి దాన్ని కొలకర్రగా వాడుతుంటారు. And this was very hollow. అందులో చుట్టూ చెక్క ఉంటది, మధ్యలో ఖాళీగా ఉంటది. So I was given a reed like a measuring rod, and he was told to go and measure the temple of God. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి. So that means he has to measure the holy place and most holy place, but not the entire temple complex. అంటే అక్కడ ఆలయం అంతా కొలత వేయమని చెప్పలేదు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇవి రెండుటి కొలత వేయాలి.
బయట ఆవరణంను కొలత నుంచి మినహాయించినాడు. So this is going to happen during the tribulation period. అయితే ఇది శ్రమల కాలంలో ఈ విధంగా లెక్క పెడతా ఉన్నాడు. So that means a rebuilt temple will exist during the time of tribulation. ఆ శ్రమల కాలంలో యెరూషలేము మందిరము కట్టబడి ఉంటుంది. And this altar refers to the worshippers. అయితే ఇక్కడ ఈ బలిపీఠము అనంటే అక్కడికి వచ్చి ఆరాధికులను తెలియజేస్తోంది. And this bronze altar is in the courtyard. అయితే ఈ బలిపీఠము ఆవరణంలో ఉంది. And this temple is most likely the symbol of the church. We can say all believers. అయితే ఈ దేవుని ఆలయము సంఘమునకు ప్రతీక. When you look at the new heaven and new earth, there is no temple. కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు చేసినప్పుడు అక్కడ ఆలయం ఉండదు అని రాయబడింది. So in the New Jerusalem there is no temple, but we all believers will be like a temple. అందుకే మనం కొత్త యెరూషలేములో మనమే దేవునికి ఆలయముగా ఉంటాము అని ఉంది. So this measurement, what I was thinking is the God is protecting around the believers. It's like a wall measurement. అంటే ఈయన ఈ ఆలయము చుట్టూ కొలుస్తా ఉన్నాడు కాబట్టి ఆ గోడలు ప్రాకారములు లోపల ఉన్న విశ్వాసులను భద్రపరిచేగా ఉన్నాయి. So place to reserve all the believers who remains faithful to God. ఆ సమయంలో శ్రమల కాలంలో ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారో వాళ్ళు అక్కడ భద్రపరచబడుతున్నట్టుగా ఇది గుర్తు. And verse 2 says exclude the outer court. అయితే వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. So outer court and inner court has been separated. అయితే ఆవరణంలో లోపలి ఆవరణము బయటి ఆవరణము ఈ రెండిటికి వ్యత్యాసంను ఉంచినారు. So Gentiles were forbidden to go to the inner court. ఆవరణంలో కూడా రెండు భాగాలు, ఒకటి లోపలి ఆవరణము వెలుపటి ఆవరణం. అయితే ఈ అన్యజనులు ఈ లోపలి ఆవరణంలోనికి వాళ్ళకు పర్మిషన్ లేదు, వాళ్ళని అక్కడ ఆపేస్తారు. And John was instructed to not to measure the outer court. అయితే ఈ ఆవరణంలో లోపలి ఆవరణం కొలవచ్చు కానీ వెలుపటి ఆవరణంను కొలవద్దు అని ఆజ్ఞాపింపబడ్డాడు. So that is symbolizing the God's rejection of unbeliever Gentiles. అయితే దేవుడు ఆ వెలుపటి ఆవరణంలో ఉండే అన్యులను ఆయన తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. The people who oppressed the covenant of God. దేవుని నిబంధనను ఎవరైతే లెక్క చేయలేదో అట్లాంటి వాళ్ళను దేవుడు ఈ సమయంలో ఆయన పట్టించుకోనట్టుగా చూస్తున్నాం. So that means the unbelievers will be standing in the outer court. అవిశ్వాసులు దేవుని నందు విశ్వాసం ఉంచని వాళ్ళు వెలుపటి ఆవరణంలో నిల్చున్నట్టుగా మనం చూస్తున్నాం. And those who are worshipping inside the temple will be protected spiritually. ఎవరైతే పరిశుద్ధ అది లోపటి ఆవరణంలో ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళకు దేవుని భద్రత దొరుకుతున్నట్టుగా చూస్తున్నాం. So this is the way of saying that God will protect the believers during their suffering time. వాళ్ళ శ్రమలలో ఉన్నప్పుడు శ్రమల కాలంలో కూడా ఆయన విశ్వాసులను ఈ విధంగా భద్రపరుస్తున్నట్టు మనకు ఈ విషయాలు ఇక్కడ మనకు అర్థం చేస్తున్నాయి. And here he gives a reason. They will trample on the holy city for 42 months. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. So this verse referring the future devastation or destruction of the Jerusalem. యెరూషలేము ఏ విధంగా అంటే నాశనం చేయబడుతుందో ఆ విషయాన్ని ఇక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నాయి. So Jerusalem will be destroyed by the forces of the Antichrist. అంత్యక్రీస్తు ఆయన సమూహము కలిసి యెరూషలేమును నాశనం చేయబోతున్నారు. And here we can see those who are worshipping inside the temple will be protected spiritually. అంతేగాని లోపల ఆలయంలో ఉన్న వారిని వాళ్ళ ఆత్మీయతను దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. So that is going to happen for 42 months.
ఈ విషయాలన్నీ 42 నెలల కాలములు జరుగుతా ఉన్నాయి. And during the same time, all the Jews will be sheltered by God in the wilderness. అంతేకాదు యూదులను దేవుడు అరణ్యంలో భద్రపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So in Jerusalem, 42 months, Antichrist and the false prophet, they will move their international headquarters to the Jerusalem. ఆ కాలంలో అంత్యక్రీస్తు ఆయనను అనుసరించే వాళ్ళు ప్రపంచమంతటికి యెరూషలేమును కేంద్రముగా చేసుకొని రాజధానిగా చేసుకొని వాళ్ళు ప్రపంచాన్నంతా ఏలడము మనం చూస్తాం. So in the middle of the tribulation, the Antichrist and the false prophet together, they will move their headquarters to Jerusalem, and from Jerusalem they would like to control the world. అయితే ఈ శ్రమల కాలం మధ్యలో 3.5 సంవత్సరాల శ్రమల కాలం అయిన తర్వాత అంత్యక్రీస్తు మరియు ఆ క్రూర మృగము యెరూషలేము నుంచి రాజ్యం చేద్దామని అక్కడికి వెళ్తారు. So first half of the tribulation time, within themselves they will fight, and they will not do anything whatever they are supposed to do according to this Satan's plan. మొదటి 3.5 సంవత్సరంలో సైతానుకున్న ప్రణాళిక ప్రకారంగా సంగతులు జరగవు. ఎందుకనంటే సైతాను దూతలు ఈ క్రూర మృగము అంత్యక్రీస్తు వాళ్ళకి ఐక్యత లేక వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో అది సంపూర్ణంగా చేయలేకపోతారు. And also the 144,000 Jews evangelists are doing the great ministry during the time, and because of them also these Antichrist and false prophet were not able to do anything whatever they were planned initially. ఈ మొదటి 3.5 శ్రమల కాలము 3.5 సంవత్సరాలలో 1,44,000 మంది యూదులైన సువార్తికులు వారి నుసటి మీద దేవుని ముద్రింపబడిన వాళ్ళు గొప్ప సువార్త ఉజ్జీవమును ఆ కాలంలో వచ్చి ఉండగా వాళ్ళను ఎదిరించి వీళ్ళు ఏమీ చేయలేకపోయినారు. అంత్యక్రీస్తు సైతాను ఈ మృగము వాళ్ళ అనుచరులు ఈ భూమి మీద వాళ్ళవేమి సాగవు. But looking at these situations, I can understand that God is in control of everything, and God is one who is protecting the people to bring them into the eternal life. అయితే దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఇష్టము చొప్పున ఆయన ఏమి చేయాలనుకున్నాడో ఆ విషయాలన్నీ భూమి మీద చేస్తూ సమస్తము ఆయన ఆధీనంలో పెట్టుకొని చాలా మంది గొప్ప సమూహము ఆయన సన్నిధిలో కనబడే రీతిగా రక్షణ కార్యములు చేస్తా ఉన్నట్టు చూస్తాం. First half of the tribulation period, Antichrist and false prophet, they tried their level best to do the harm and disaster into the life of the human, but they failed. మొదటి 3.5 సంవత్సర కాలంలో అనుకున్న కీడు కూడా దేవుడు రాకుండా వాళ్ళని భద్రపరిచి ఉన్నాడు. So now in second half of the tribulation time, they were trying to control the world by moving their headquarters into the Jerusalem. యెరూషలేమునకు వాళ్ళ కార్యకలాపాలన్నీ అన్ని అక్కడికి తీసుకొని వచ్చి యెరూషలేమును రాజధానిగా లేకపోతే కేంద్రంగా భూమి అందంతటా వాళ్ళు అనుకున్న విషయాలు వాళ్ళు చేయడానికి అక్కడికి వస్తారు. And verse 3. 3వ వచనం. And I will give power to my 2 witnesses, and they will prophesy for 1260 days. Means 1260 days, clothed in sackcloth. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. So second half of the tribulation period, the Antichrist, the false prophets, they were very much planned to bring their plan to be accomplished, and they were trying their best. అయితే ఈ రెండవ భాగము మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు వాని అనుచరులు భూమి మీద వాళ్ళ రాజ్యమును చాలా పగడ్బందీగా చాలా ప్రణాళికతో జాగ్రత్తగా వాళ్ళు నడిపిస్తూ వస్తారు. So because of that, now the God has given the great power to the individuals. అయితే ఇట్లాంటి పరిస్థితిలో దేవుడు వ్యక్తులకు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఎంతో శక్తిని బలమును అధికారమును ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. So God has granted a special power and authority
to these individuals to preach the gospel during the second half of the tribulation. మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉన్న 3వ వచనంలో ఉన్న వ్యక్తులకు దేవుడు అధికారము సువార్త ప్రకటించేదానికి ఆయన వాళ్ళకు ఇస్తా ఉన్నాడు. And in the Old Testament is a requirement is that at least 2 or more witnesses to confirm the testimony of anything. పాత నిబంధన గ్రంథంలో ఏ విషయానికైనా కానీ 2 సాక్షులు చెప్పాల్సిన అవసరం ఉంటది. Deuteronomy chapter 17 verse 6. డ్యూటరానమీ 10 ద్వితీయోపదేశ కాండము 17:6. At the mouth of 2 witnesses or 3 witnesses shall he that is worthy of death be put to death, but at the mouth of the one witness he shall not be put to death. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను, ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. So whatever the witness, whatever the things if you want to prove, there should be 2 witnesses. ఏదైనా రుజువుపరచాలంటే, శిక్ష విధించాలంటే 2 సాక్షులు ఉండడము పాత నిబంధన గ్రంథ ప్రకారంగా ఉన్నది. Because of that, the God has raised 2 witnesses in the second half of the tribulation. మహాశ్రమల కాలంలో దానిని గురించే దేవుడు 2 సాక్షులను లేపినట్టుగా చూస్తున్నాం. And these 2 prophets will be a culmination of the God's testimony of Israel. అయితే ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడిచ్చిన సాక్ష్యముగా వీళ్ళు 2 సాక్షులు ఉంటున్నారు. So they will give a message of judgment to the people. వాళ్ళు అక్కడున్న మనుష్యులకు ఆ కాలంలో దేవుని తీర్పులను వివరించనై ఉన్నారు. And they will give the gracious offer of the gospel, a salvation message to the people. అంతేకాకుండా దేవుని తీర్పులను గురించి వాళ్ళకి చెప్పడమే కాకుండా దేవుని మహాకృపను గురించి ఆయన సిద్ధపరిచిన రక్షణను వాళ్ళు చెప్పేవాళ్ళుగా ఉన్నారు. So these 2 witnesses are going to do a great evangelism during the second half of the tribulation. మహాశ్రమల కాలంలో ఈ 2 సాక్షులు వాళ్ళు దేవుని సువార్తను ఎంతో బలంగా ప్రకటిస్తూ ఉండడం మనం చూస్తాం. So now many people are asking question, who are these 2 witnesses? అయితే ఈ 2 సాక్షులు ఎవరు, వీళ్ళ పేర్లు లేవు కదా, ఎవరై ఉండొచ్చు అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటది. So again I am telling you, let us not give our speculation or opinion. మన ఊహాగానాలు, మనకి ఇష్టం వచ్చినట్టు మన అభిప్రాయాలు మనము చెప్పకూడదు. If you know, you should say refer from the word of God and give the reference. లేదు అంటే ఈ వాక్యంలో ఇంకొక దగ్గర ఈ విషయాలు రాయబడి ఉంటాయి కాబట్టి ఆ విషయాలను అధ్యయనం చేసి సరిపోల్చి పలానా వాళ్ళు అని చెప్పొచ్చు. If you could not find the references, say I don't know. అయితే వీటిని గురించిన వచనాలు ఇంకొక దగ్గర వాక్యంలో ఎక్కడ రాయబడి ఉండకపోతే, లేకపోతే మనకు దొరకకపోతే, మనకు అర్థం కాకపోతే ఏం చెప్పకపోవడం మంచిది. But is there any problem if you don't know the name of the 2 witnesses? ఈ 2 సాక్షుల పేర్లు మనకు తెలియకపోతే ఏందంట? Let us believe that there are 2 witnesses. They are doing the great ministry of evangelism during the second half of the tribulation. 2 సాక్షులని మాత్రం ఇక్కడ రాయబడింది కాబట్టి ఓకే 2 సాక్షులు వస్తారంట, వాళ్ళు వచ్చి గొప్ప పరిచర్య చేస్తారంట మహాశ్రమల కాలంలో అని అనుకుంటే కూడా మంచిదే. That is more than enough. అంత మట్టుకు తెలిసినా చాలు. Yeah. But I want to just give some references to make you to understand who are these 2 witnesses. ఈ 2 సాక్షులు ఎవరై ఉండొచ్చు అన్న విషయంలో నాకు బైబిల్ గ్రంథంలో ఇతర రెఫరెన్సెస్ ద్వారా తెలిసిన విషయాలను మీతో పంచుకోగోరుస్తున్నాను. Okay, so these 2 witnesses bear a strong resemblance to the Moses and Elijah. వీరిద్దరు మోషే ఏలియాలను చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. These 2 people are God's mighty prophet. వీళ్ళు దేవుని గొప్ప ప్రవక్తలని మనకు అర్థమైతా ఉన్నారు. They have done the great work with the God's power. దేవుని శక్తి చేత వాళ్ళు దేవుని కార్యములు భూమి మీద ఎంతో బలంగా చేసి ఉన్నవారు. See, we have read the Exodus chapter 8 to 11 chapter. You can understand that Moses has called the plagues down upon the nation of Egypt. నిర్గమకాండమును 8 నుంచి 11 వరకు ఆ అధ్యాయాలు మనం చదివితే అక్కడ
మోషే ఐగుప్తు దేశము మీదికి తెగులను తీసుకొచ్చినట్టుగా మనము ఎరుగుదుము. So he was the great, powerful man of God who can bring the plagues on the Egypt. ఐగుప్తు దేశము మీద తెగుళ్లను తీసుకురాగలిగిన గొప్ప ప్రవక్తగా మోషే ఉంటున్నాడు. And even Elijah was defeated the prophet of Baal. ఏలియా కూడా బయలు ప్రవక్తలను ఓడించినట్టుగా మనం ఎరుగుదుము. So that you will read in 1 Kings chapter 18. మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. And also we can read Matthew chapter 17 verse 1 to 7. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 7 వరకు గాన మనం చదివితే Both of these men were appeared with Christ at the transfiguration, Mount of Transfiguration. రూపాంతరపు కొండలో యేసు ప్రభువుతో పాటు వీళ్ళిద్దరు మోషే ఏలియాలు కూడా శిష్యులకు కనిపించినట్టుగా మనకు తెలుసు. So most probably what we understand from these verses are Moses and Elijah, these two witnesses, will come back again in the second half of tribulation to do the ministry. ఈ వచనాలను బట్టి మహాశ్రమల కాలంలో ఈ ఇద్దరు సాక్షులుగా మోషే ఏలియా అనే ఆ గొప్ప ప్రవక్తలు వాళ్ళే అయి ఉంటారు అని అనుకోవచ్చు. And some of the people also says it might be a Jehoshua and Babel. జెహోషువ జెరుబాబెల్ అయి ఉండొచ్చు కూడా అని కొంచెమంది అంటారు. Yeah, but we need to work on that. We need to study on that. అయితే ఇంకా కొంచెం లోతుగా మనము ధ్యానిస్తే ఆ విషయం ఇంకా క్లియర్ గా అవుతుంది. So what I want to tell you this night is, whoever it may be, let us not look into the names, but let us believe in the word of God that two witnesses will come and they will do a powerful ministry in the second half of the tribulation. కానీ మనము ఒకటి గుర్తుంచుకోవాలా, వాళ్ళు ఏ ప్రవక్తలు అయినప్పటికీ వాళ్ళు దేవుని ప్రవక్తలు, దేవుని చేత పంపబడిన వాళ్ళు గొప్ప సాక్షులుగా వీళ్ళకు సమయము నిర్ణయించబడింది. It is only 1260 days. వాళ్ళకు 1260 దినాలు మాత్రమే ఇవ్వబడినాయి. So Daniel chapter 11 verse 37 if you read, దానియేలు గ్రంథము 11:37 గాన చదివితే, neither shall he regard the God of his fathers, nor the desire of women, nor regard any god, for he shall magnify himself above all. దానియేలు 11:37 అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. So here when you read the book of Daniel, we can understand very clearly that Antichrist is a very gentle. ఇక్కడ దానియేలు గ్రంథము మనం చదివితే ఇక్కడ అంత్యక్రీస్తు అనేవాడు ఎంతో నెమ్మది గలవాడుగా మంచి వ్యక్తిగా కనపరుచుకుంటున్నాడు. So here the two witnesses will do the great ministry for 1260 days, that is 42 months, that is equal to 3.5 years. అయితే అదే సమయంలో అంత్యక్రీస్తు ఉన్నప్పుడే ఈ ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరములు అంటే 42 వారములు లేకపోతే 1260 దినాలు భూమి మీద ఉంటారు. So by this I can prove that the rapture will be takes place and the church will not go through the tribulation. So pre-tribulation rapture is biblical. ఈ విషయాలను కూడా మనం గమనిస్తే సంఘం అక్కడ లేదు కాబట్టి సంఘము ఈ శ్రమల కాలానికంటే ముందే ఎత్తబడి ఈ శ్రమల కాలంలో గుండా సంఘము వెళ్ళదు. So from the rapture if you count, you will really have to count 7 years of tribulation. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అక్కడి నుంచి మొదలు పెడితే 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటది. So if you believe in mid tribulation or the post tribulation rapture, మీరు గాన ఈ శ్రమల నడుమ సంఘం ఎత్తబడుతుంది లేకపోతే శ్రమలు అయినాక సంఘం ఎత్తబడుతుంది అని కానీ విశ్వసిస్తే, so this 7 years tribulation period is questionable. అయితే ఈ 7 సంవత్సరాల ఈ శ్రమల కాలము ప్రశ్నార్థంగా మిగిలిపోతది. Some of the people will say already we are in tribulation period. కొంచెం మంది చెప్తుంటే మేము వింటా ఉన్నాము, ఏంటంటే మేము ఇప్పుడే శ్రమల కాలంలో ఉన్నాము, ఇవన్నీ శ్రమలు అని చెప్తారు. But as per the word of God, 3.5 years will be normal
problems, and 3.5 years is a great tribulation. వాక్య ప్రకారంగా మొదటి 3.5 సంవత్సరాల శ్రమలు, దాని తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలుగా చెప్పబడినాయి. So that is possible only if you believe in pre-tribulation rapture. మనము ఈ శ్రమల కంటే ముందే సంఘం ఎత్తబడింది అని నమ్మితేనే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలము ఆ విధంగా జరుగుతుంది. So at least from today change your mind and believe in the word of God that we are getting to know the sound doctrines of the word of God. Pre-tribulation rapture. మనము వాక్యములో నుంచి సంఘము ఈ శ్రమల కాలానికంటే ముందే ఎత్తబడుతుంది అన్న విషయాన్ని వాక్యం ఆధారం చేసుకొని మనం చెప్తున్నాం కాబట్టి మనం వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా విశ్వసించాలి. So 7 years is 84 months. 7 సంవత్సరాలు అని అంటే 84 నెలలు. And the 3.5 years means 42 months. 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు. If you take in days, it is 1260 days. లేదు మనకు రోజుల లెక్క కావాలంటే 1260 రోజులు. 42 months is equal to 1260 days equal to 3.5 years. 1260 రోజులు అని అంటే 42 వారాలు లేదా 3.5 సంవత్సరాలు. So I just thinking about the 3.5 years. 3.5 సంవత్సరాల గురించి నేను ఆలోచిస్తా ఉన్నాను. 7 number is the perfect number as per the word of God. వాక్య ప్రకారంగా 7 అనే సంఖ్య సంపూర్ణతను చూపిస్తుంది. So perfection is 7. The complete is number 7. 7వ సంఖ్య సంపూర్ణతను లేక పరిపూర్ణతను చూపిస్తుంది. But half of the perfect number is imperfection. అయితే ఈ సంపూర్ణతలో సగాన్ని తీసుకుంటే అది అసంపూర్ణమైపోతుంది. That indicates the incomplete number. అది అసంపూర్ణంగా మనకు చూపిస్తుంది. So that shows the evil. అంటే అది చెడుగును మనకు చూపిస్తుంది. So these 3.5 years indicate that people is going to experience a great evil during this 3.5 years time. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎంతో చెడుగును శ్రమలను జనాలు చూస్తారని మనకు అర్థమవుతుంది. Daniel chapter 12 verse 7 it says, దానియేలు గ్రంథము 12:7లో ఈ విధంగా ఉంది. And I heard the man clothed in linen who was upon the waters of the river, when he held up his right hand, his left hand unto heaven, and swore by him that liveth forever, that shall be for a times and a half, and when he shall accomplish scattering the power of the holy people, all these things shall be finished. దానియేలు 12:7 నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న మనుష్యుని మాటలను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. So why these two witnesses will be so powerful in 3.5 years? ఈ 3.5 సంవత్సరాలలో ఈ ఇద్దరు సాక్షులు ఎందుకంత బలంగా ఉన్నారు? Because there is a lot of troubles during this time. అయితే ఆ సమయంలో చాలా శ్రమల గుండా అక్కడ వాళ్ళు వెళ్తా ఉన్నారు. And the Antichrist and the false prophet, they move the headquarters to Jerusalem and they will trample the holy city. అంత్యక్రీస్తు అని అనుచరులు యెరూషలేముకు వచ్చి అక్కడ మందిరాన్ని తొక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాం. And women will take refuge in the desert. అయితే ఆ స్త్రీ అరణ్యములో దాచబడినట్టుగా చూస్తున్నాం. And the devil inspired beast will exercise his authority. అప్పుడు క్రూర మృగము ఈ భూమి మీద అధికారం చెలాయిస్తున్నట్టుగా చూస్తున్నాం. So some commentators says it is similar like what Elijah prophet has announced for the famine for 3.5 years. ఏలియా ప్రవక్త 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవదు లేకపోతే కరువు వస్తుందని ఏ విధంగా ప్రవచించినాడో ఆ కాలము ఈ 3.5 సంవత్సరాల కాలము ఒకేలాగుంది అని చెప్తారు. So because of that horrible time, the God has sent the
powerful men of God to do the ministry to bring many people to His kingdom. ఆ భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళే ఆ కాలంలో ఎంతో బలవంతులైన దేవుని ప్రవక్తలు ఈ సాక్షులుగా ఆ సమయంలో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుడు వాళ్ళిద్దరిని పంపి ఉన్నాడని చెప్తారు. So Malachi chapter 4 verse 5. మలాకి 4:5 వచనంలో we can read that the Malachi was predicted that the return of Elijah before the last judgment. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని ఏలియా వస్తాడు ఆ భయంకరమైన మహాదినములలో అని మలాకి చెప్పి ఉన్నాడు. So when the Malachi was predicted that Elijah will come, so we will also believe that Elijah prophet will come. So one witness is confirmed. అయితే మలాకి చెప్పి ఉన్నాడు కదా భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను పంపుదునంటే ఇందులో ఇద్దరు సాక్షుల్లో ఒకళ్ళు ఏలియా అని కన్ఫర్మ్ అయినట్టే. So these two witnesses will be clothed in the sackcloth. అయితే వీరు గోనె పట్ట ధరించుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So they will be mourning. అయితే వాళ్ళు దుఃఖాక్రాంతులుగా ఉన్నట్టు చూస్తున్నాం. Because of the wickedness of the world and the Antichrist and the false prophet, what they were bringing or trampling on the temple. అయితే వీళ్ళు యెరూషలేము మందిరమును కాలితో తొక్కడము మళ్ళీ చూసి అంత్యక్రీస్తు ఆయన కార్యములను చూసి వీళ్ళు ఎంతో దుఃఖాక్రాంతులై గోనెపట్ట ధరించి ఉన్నారు. So what they wearing that indicates how they are experiencing or feeling. వాళ్ళ మనసులో వాళ్ళకు ఎట్లాంటి విషయాలు వాళ్ళ మనసులో ఉంచుకొని ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు అట్లాంటి బట్టలు ధరిస్తారు. So we will hear more about these two witnesses tomorrow. ఈ ఇద్దరు సాక్షులను గురించి రేపు మళ్ళీ మనము ఇంకా ధ్యానించుకొని ఉన్నాము. We'll be right back tomorrow with the next Facebook live of this series beginning with chapter 11 verse 3. రేపు మళ్ళీ ఇంకో ఫేస్బుక్ లైవ్ లో ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3 నుంచి చదువుకోవడానికి ధ్యానించడానికి మళ్ళీ కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేస్తాం.